తిరుమల లడ్డు కల్తీ కేసులో ప్రధాన నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ ఈ తీర్పు ట్రోలర్లకు మంచి అంశమవుతుందని జస్టిస్ శ్రీనివాసరెడ్డి ధర్మాసనం వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరో కేసు క్వాడ్జ్ కనీసం అక్రమ తవ్వకాలు, అభ్యంతరం తెలిపిన గిరిజనులకు కులం పేరుతో దూషించిన వ్యవహారంపై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం మాజీ మంత్రి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కాకాణి తరపున సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రస్తుత బెంచ్ తమ పిటిషన్లను నివారించకుండా పీపీ చూపిస్తున్నారని, ఈ నేపథ్యంలో పీపీ వాయిదా కోరుతున్నారన్నారు. న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయని, సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్, ఇది దురదృష్టకర పరిస్థితి అని వ్యాఖ్యానించారు. దీనికి ముందు తర్వాత సోషల్ ట్రోల్ రగడ పూర్వాపరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటి హాట్ టాపిక్. అదేమిటంటే వైసీపీ నేతలకు అనుకూలంగా కోర్టు తీర్పులు ఎలా వస్తున్నాయి అనేది టీడీపీ నేతల ప్రశ్న. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చూస్తుంటే న్యాయస్థానం ఎలా రక్షిస్తుందని వినిపిస్తున్న మాట. సింగయ్య మృతి కేసులో డ్రైవర్తో పాటు జగన్, విడుదల రజని, అంబటి రాంబాబు, వైవి సుబ్బారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో దర్యాప్తు నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు బెంచ్ దర్యాప్తు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 137 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అలాగే పల్నాడు జిల్లా గుండ్లపాడులో జరిగిన టీడీపీ నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై 10 రోజుల వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కాకినాడ పోర్టు వాటాల బదలాయింపు కేసులో వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి తరపున లాయర్ నాగిరెడ్డి వాదంతో ఏకీభవించి విక్రాంత్ రెడ్డిపై ఉన్న లుకౌట్ సర్క్యులర్ మీద హైకోర్టు స్టే విధించింది. ఇక వీటితో పాటు అమరావతి ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టైన పాత్రికేయుడు కృష్ణంరాజుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విషయం ఏంటంటే ఈ కేసులన్నింటిలో ఒక విషయం మాత్రం కామన్ గా ఉంది. అదేంటంటే ఈ తీర్పులు వెలువరించిన ధర్మాసనం జస్టిస్ శ్రీనివాసరెడ్డి ధర్మాసనం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ మరికొందరిపై దర్యాప్తు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వటాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్రంగా తప్పుపట్టారు. జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన తీర్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు వర్ల రామయ్య. విచారించే స్వేచ్ఛ కూడా ఇవ్వకుండా బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించే ధోరణిలో వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఓవైపు 2 రోజులుగా సోషల్ మీడియాలో జస్టిస్ శ్రీనివాసరెడ్డి పేరుతో పెద్ద ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో స్వయంగా ఆయన ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. తిరుమలకు కల్తీని సరఫరా చేశారన్న కేసులో నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బోలేబాబా డైరీ డైరెక్టర్లు సోమిల్ జైన్, విపిన్ జైన్, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయ్ కాంత్ చావడాలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరు కావాలని పిటిషన్లకు సూచించింది. ఆ తర్వాత జస్టిస్ శ్రీనివాసరెడ్డి తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై స్పందించారు. 2 రోజులుగా తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, ఇప్పుడు కల్తీ కేసులో నిందితులకు బెయిల్ ఉత్తర్వులు కూడా ట్రోల్స్ కు పనికి వస్తాయన్నారు. తన ముందున్న బెయిల్ కేసులన్నీ వచ్చే వారం వేరే బెంచ్ ముందు చూసుకోవాలని సూచించారంట. జస్టిస్ శ్రీనివాసరెడ్డి తనను ట్రోల్ చేస్తున్నారు అని ఎందుకు భావించారు? ఆ ట్రోల్లో ఏముంది? జస్టిస్ శ్రీనివాసరెడ్డి ధర్మాసనం గతంలో ఇచ్చిన వరుస కేసులు, తీర్పుల క్రమాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశారు. అంతే తప్ప ఆయనపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. జస్టిస్ శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. న్యాయమూర్తిపై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటున్నారు. వాస్తవానికి గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతికి అనుకూలంగా తీర్పులిచ్చారన్న కారణంతో న్యాయమూర్తులపై వైసీపీ కార్యకర్తలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై సిబిఐ విచారణ కూడా జరుగుతోంది. పంచ్ ప్రభాకర్ వంటి వారిపై రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఉన్నాయి. అయినా సరే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ విషయం మర్చిపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు మాత్రం న్యాయ వ్యవస్థపై టీడీపీ నేతల దాడి, కుట్ర అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. ఇక సాక్షి పత్రిక రంగంలోకి దిగింది. అంతులేని అసత్యాలను రంగరించే విషయం చిమ్ముతుంది. నాటి హైకోర్టు జగన్ సర్కార్ను గడ్డి పెట్టినా కూడా న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలపై నాటి సిఐడి చర్యలు తీసుకోకుండా నటించింది. నేడు సాక్షి పత్రిక జగన్ శిబిరం గగ్గోలు పెట్టడాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.